ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్దస్కందము. అలాగా మలయధ్వజుని భార్య వైదర్భి పతినే దైవంగా భావించింది. అలా భావిస్తూ జడలు దాల్చి వ్రతచర్యతోటే కృషించిపోయి దోషరహితే అయింది. ఆమె అలా సర్వభోగాలను విడిచి భర్త అయిన మలయకేతుని సేవించింది. ఆ సేవించి పొగలేని అగ్నిని అగ్నిజ్వాల విడవనట్లుగానే పతిని విడవకుండా పరిచర్యలు చేస్తూనే ఉన్నది. సతి తన ప్రాణేశ్వరుడు పరతుడగుటమనంబులో నరయకయే పూర్వస్థితినుపచార క్రియలంచితమతిగా వింపదలచి చిరతర భక్తిన్ అనుపమ సుస్థిర నియమాసనుడగు నిజనాథుడాయ జని పూర్వగతిన్ వినమితయై సతి తత్పద వనజములర్పించునప్పుడు వరు పాదములన్ వినుమూష్మత లేకున్ననుగనియూద భ్రష్ట హరిణి కైవడి సతి నెమ్మనమున బెగడుచు దీనతన నయంబును బంధురహితయై శోకించెన్. తన భర్త మరణించాడు మలయకేతనుడు అని తెలియనటువంటి వైదర్భి పూర్వంలాగానే అతనికి ఉపచారాలు చేయడానికి తన భర్తను సమీపించి వినయంతో పాదార్చన చేస్తూ ఉన్నది. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన పాదాలలో వేడిమి లేకపోవడం ఆమె కనిపెట్టింది. ఊష్మత లేకపోవడం కూడా గమనించింది. గుంపులో నుండి తప్పిపోయిన ఆడు లేడిలాగా భయపడుతూ దీనురాలై శోకించింది. అనయమునిట్లు శోక విపులాశ్రుపయ కణసిక్తమాణిత స్తనయుగయై వియోగ పరితాపమునన్ హృదయంబుమాడ శోభన లలితాధరోష్టనవ పద్మము గంధగా సుస్వరంబుగా వనజదలాక్షి యైచెనని వారణదద్విపినాంతరంబునన్. ఎంతోసేపు ఇలా కన్నీటితో తడిసిన హృదయంతో వియోగ పరితాపంతో హృదయం దహించుకొని పోయింది. అప్పుడు ఆ వనభూమిలో వైదర్భి ఎల్లుగెత్తి ఏడ్చింది. హా హరన్ హా నరనాద హా సుమహితాత్మక హా గుణశాలి ఇంక నంభోనిధి మేఖలా కలిత భూమి అధార్మిక రాజా చోరపీడా నిరతిం గృసింపనకట తగునయ్యాయుపేక్షసేయ శోభానయశాలి నీవు పరిపాలన సేయుదులిమ్ము భూవరా. ఓ రాజా మహాత్మా, ఇక ఈ భూమి అంతా అధార్మికులైన చోరులైన రాజుల చేత పీడింపబడకుండా రక్షించుము. ఉపేక్షించకు, చక్కని నీతితో పరిపాలించు రాజా. లేవండి, లెమ్ము అని విలపించుచున్ సరసిజాక్షిని జేసు పదార విందముల్ ధన నిటలంబు శోక పరితాపము నంబడి బిట్టు చాలా రోదనమునరించుచుం దగిలిదారుళ జితి బేర్చి అందులో బెనుపగు తత్కళే భరము బెట్టి సికిందరి గొల్పియుమ్ములన్. అలా విలపిస్తూనే ఆమె తన భర్త పాదాలను నుదిటితో తగిలేటట్లుగా పరితపిస్తూ కట్టెలతో చితిని పేర్చి దానిపై భర్త దేహం పెట్టి అగ్నిని ప్రజ్వరిల చేసింది. తానను గమనము సేయంభూనుటయును నంతలోన పూర్వసకుడు విజ్ఞాన స్వరూపకుండునునైన ధరాదివిజుడొక్కడ బలంగనుచున్ చనుదెంచి అత్తలో దరిసునయోక్తులనను ఇంచుచుదగననియన్ వనితాని వెవ్వతవే వెవ్వని దానవి తండవండు వగచెదవేలా.
వెంటనే తాను అనుగమనం చేయాలనుకునే సమయంలోనే పూర్వసకుడు జ్ఞానస్వరూపుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఆమెను చూస్తూ వచ్చాడు. వచ్చి అనునయపూర్వకంగా, వనిత, నీవెవరి భార్యవు? ఇతడెవరు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అని అడిగి వెండియును నిట్లనియను నీ సృష్టి పూర్వమందును నీవెవ్వని తోడ సఖ్యముల నవరతముననుభవించి తట్టి సకుండున్. ఇంకా ఇలా అన్నాడు, ఈ సృష్టికి పూర్వం నీవెవనితో స్నేహ సఖ్యము సదా అనుభవించావో వాణ్ణి నేను నీ స్నేహితుణ్ణి. నన్నెరుగుదేని మనమున నన్నెరుగకయున్ననైన నలిన దలాక్షి నన్ను బురాతన సకుగా నెన్నగలదానవైన నెరుగవే చెప్పుమా. నన్ను ఎరిగి ఉంటే సరే, లేకపోయినా నన్ను పూర్వ స్నేహితునిగా తెలుసుకో. నీవు నేను పూర్వము మానస సరోవరంలో హంసలుగా ఉండి ఇల్లు వదిలి 1000 సంవత్సరాలు సకులమై ఉన్నాము. నీవు నన్ను విడిచి భూలోక సుఖాల మీద ఆసక్తితో భూలోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు కామిని నిర్మితమైన ఒక పురం చూశావు. అది పంచ ఆరామాలు కలిగి 9 ద్వారాలు, ఏకపాలకుడు కలిగి 3 కోష్టాలు, 6 కులాలు, పంచ విపణులు, పంచ ప్రకృతులు కలిగి అది స్త్రీనాయకమై ఉన్నది. పంచ ఆరామాలంటే 5 ఇంద్రియ అర్థాలు, 9 ద్వారాలంటే ముక్కు, కళ్ళు మొదలైనటువంటివి. ఏకపాలకుడు అన్నప్పుడు ప్రాణము. త్రికోష్టాలు అంటే భూమి, జలము, అగ్ని అనేవి. షట్కులాలు అంటే జ్ఞానేంద్రియాలు 6. ఏంటవి అంటే నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మము, మనస్సు అనేటువంటి ఈ షట్కులాలు. విపణాలు అన్నప్పుడు వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థలు అనే కర్మేంద్రియాలు. పంచప్రకృతి అంటే పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. కామిని అంటే బుద్ధి. ఇటువంటి పురంలో అంటే దేహంలో స్త్రీ కాముకుడవై అగ్నుడవై నీవు ప్రవేశించావు. నీవా స్త్రీకి చిక్కి ఆమెతో క్రీడిస్తూ ఆమె సంగమంతో స్మృతి కోల్పోయి ఈ పాపదశను పొందావు. నీవు వైదర్భివి కావు వీరుడితడు వివరింపగాడు విభుడు నీకు నొగి మున్ను పురమునను పరుద్ధ చేసిన యా పురంజనపతి పవరయ్యగావు. మరియు నీ వన్యసీమంతిని అనియును జర్చింపగా పూర్వజన్మమందు పురుషుండవనియును బుద్ధి దలంచుట యరయంగ నీయుభయమున సత్యమింకయును మామకీనమై యసగుమాయ చేసి కల్పితమయ్యే జర్చింప మనము పూర్వమున హంసలమయని పూని ఎరుగ బలికితి తెలియ మనల రూపంబుజూడు. నీవు విదర్భరాజపుత్రివి కావు, ఇతడు నీకు మగడు కాడు. నీవు పూర్వం పురంలో నివసించిన ఆ పురంజనుడు అనే రాజువు కావు. నీవు ఈ జన్మలో భార్యనని పూర్వజన్మలో పురుషుడునని అనుకోవడం కూడా నిజం కాదు. ఇదంతా నా మాయతోనే కల్పించబడింది. మనమిద్దరము కూడా పూర్వం హంసలము అంటే పరిశుద్ధులము అని చెప్పాను కదా పూర్వమే. మన స్వరూపం చూడు, నేనే నీవు, నీవే నేను, వేరు కానే కాదు. పండితులు మనలో తేడా చూడరు, దేహం ఒక్కటే అయినా అద్దంలో ప్రతిఫలించినప్పుడు వేరుగా కనిపిస్తుంది. అలాగే మన ఇద్దరికీ భేదం లేకున్నా కూడా ఉన్నట్లే కనిపిస్తుంది. విజ్ఞాతుడు చేసిన బోధ వల్ల తేరుకొని అతని వియోగం వల్ల తాను కోల్పోయిన జ్ఞానాన్ని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు పొందాడు అని చెప్పి నారదుడు ప్రాచీన బర్హితో ఆధ్యాత్మతత్వం ఒక రాజు కథ అనే మిషతో నేను నీకు చెప్పాను అన్నాడు. అది విని
విని భూమీసుడు నారదముని కనుభవధీయ వచనములు సూరులు దక్కను గర్మ మోహితులమై వనరెడునే మెట్లు తెలియువారము చెప్పుమా. ఆ మాటలు విని ప్రాచీన బరిహి నారదునితో, నీ మాటలు పండితులు తప్ప కర్మమోహితులమైన, కర్మలో కూరుకుపోయిన బాధపడే మేము ఎలా తెలుసుకోగలం చెప్పండి అన్నాడు. అనగానే యోగీంద్రుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఎందువల్ల ఆత్మచేత ఏకపాదం ద్విపాదం త్రిపాదం చతుష్పాదం బహుపాదం నిష్పాదము అయ్యి పురంజనుని దేహం వ్యక్తమవుతుందో అందువల్లనే అతడు పురుషుడయ్యాడు. ఆ పురుషుడు నామము క్రియలు గుణాలతో తెలియబడడు కాబట్టి అవిజ్ఞాతుడు అని చెప్పబడ్డాడు. సకుడు ఈశ్వరుడు పురుషుడు మొత్తంగా దేహం స్వీకరించేటప్పుడు 9 ద్వారాలతో 2 చేతులు కాళ్ళు కల పురాన్నే దేహం అంటారు. అది బాగుంది అని పురుషుడు బుద్ధిని ఆశ్రయించి ఇంద్రియాలతో విషయ సుఖాలు అనుభవిస్తాడు. అహంకారము మమకారాలు పొందుతాడు. ఉత్తమ స్త్రీ బుద్ధి, ఆ బుద్ధికి స్నేహితులు జ్ఞానము కర్మకారణాలైన ఇంద్రియ గుణాలు. మరి చెలికత్తెలే ఇంద్రియ వ్యాపారాలు. 5 తలల పామే పంచవృత్తి అయిన ప్రాణం. 11 మంది మహాభటులు అని చెప్పాను కదా. జ్ఞాన కర్మేంద్రియాలు మనసు, అవే బృహద్బలుడు. మరి బృహద్బలుడు అన్నప్పుడు పాంచాల దేశాలు అన్నప్పుడు శబ్దస్పర్శ రూప రసగంధాలు 5. నవద్వారాలంటే 2 కళ్ళు, 2 ముక్కురంధ్రాలు, నోరు, 2 చెవులు, గుదము, మరి పురుషాంగము అంటే మూత్రావయవం. అందులో 2 కన్నులు, 2 ముక్కురంధ్రాలు, నోరు, ఈ 5 కూడా తూర్పు ద్వారాలు. కుడి చెవి దక్షిణ ద్వారం, ఎడమ చెవి ఉత్తర ద్వారం. గుదము శిశ్నము అనే ఈ 2 కూడా పడమట వాకిళ్ళు. అందులో ఒకే చోట నిర్మింపబడిన కద్యోత ఆవిర్ముఖులు 2 కళ్ళు. విభ్రాజితం అంటే రూపము, ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియం, నాలిని అనేవి ముక్కురంధ్రాలకు చెప్పబడినవి. సౌరభం అంటే గంధం. అవధూత ఘ్రాణేంద్రియం అంటే ముఖ్య అంటే నోరు. అవధూత అంటే ఘ్రాణేంద్రియం, ముక్కు, వాసన చూసేటువంటిది. ముఖ్య అంటే వాక్కు, నోరు. విపణం అంటే వాగేంద్రియం. రసజ్ఞుడు అంటే రసనేంద్రియం, నాలుక. ఆపణం అంటే సంభాషించడం. బహూదనం అన్నప్పుడు పలు విధాలైనటువంటి అన్నము. పితృహువు అంటే కుడి చెవి. దేవహువు అంటే ఎడమ చెవి. చండవేగుడు అంటే సంవత్సరం. గంధర్వులు అంటే కనబడవు కాబట్టి పగళ్ళు. గంధర్వీజనుడు అంటే రాత్రులు. పరివర్తనం అంటే ఆయువు యొక్క హరణం. కాలకన్యక అన్నప్పుడు జర, ముసలితనం. యవనేశ్వరుడు అంటే మృత్యువే. అతని సైనికులంటే ఆదివ్యాధులు. ప్రజార్వుడు అంటే వేగంగా చావు కలిగించేటువంటి జ్వరము, శీతము, ఉష్ణము అని జ్వరం 2 రకాలు ఉంటుంది. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని కలిగించే ప్రవృత్తి రూపకమైనటువంటి శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేది, నివృత్తి రూపకము అయినటువంటిది శాస్త్రం. శృతధరుడు అంటే ఎవరు? చెవి. ఆసురి అనే పేరు గల పడమటి ద్వారం శిశ్నము. గ్రామకము అంటే రతి, సంయోగం. దుర్మధుడు అంటే యోని. నిర్వృతి అంటే పడమటి ద్వారం గుదము. వైశనం అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. సంధులు అంటే చేతులు, కాళ్ళు. అంతఃపురం హృదయం. విశూచి అనేది మనస్సు.
అనఘాత్మ వినుము జాయాత్మజులను గుణత్తంబగు మరి బుద్ధి తత్వమర్ది వెలయనే ఏ గతి వికృతి సేయంబడునే ఏ తెరంగుళనింద్రియములు వికృతి నిబొందున విధమున తద్గుణాన్వితుండును వరుస సందత్వృత్తులకును ఘనుడును పద్రష్టయును దగు నాత్మయుదద్వృత్తులను బలాత్కరమునను నను కరింపగనర్ది చేయంగబడుట ననయమును నాత్మ మహిషిని నను సరించుటయునెరుంగనే చెప్పి ఇట్టులనియను మరియు జనవరేణ్యునితో యోగి సత్తముండు. భార్యాపుత్రుడు అనే గుణయుక్తమైన బుద్ధితత్వం ఎలా ఎలా వికారం పొందుతుందో, ఏ ఏ విధాలుగా ఇంద్రియాలు వికారాన్ని మార్పులు పొందుతాయో, ఆ గుణాలు కలిగి ఆ వృత్తులను అనగా తమ యొక్క సత్వ రజస్సు తమో గుణధర్మాలైనటువంటి మోహము ప్రసాదము హర్షాలను బలవంతంగా పురంజనుడు అనుకరించేవాడు. రథం అంటే శరీరము, తురంగాలు అంటే ఇంద్రియాలు, ఈశాద్వయము అంటే సంవత్సరము తత్కృతమైన వయస్సు, చక్రద్వయము అన్నప్పుడు పుణ్యము పాపము, వేణుత్రయము అన్నప్పుడు గుణత్రయము, ఏ యొక్క సత్వరజస్తమస్సు ఉన్నాయో ఆ మూడు, పంచబంధనం అంటే పంచప్రాణాలు, రశ్మి అన్నప్పుడు ఇక్కడ పంచప్రాణాలు అంటే సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము అనేటువంటివి పంచప్రాణాలు. రశ్మి అన్నప్పుడు మనస్సు, సారథి అంటే బుద్ధి, రధికుడు అంటే కూర్చుండే స్థానం ఏంటది హృదయం, కోబరాలంటే ఏంటి శోకము మోహము. పంచప్రహరణాలు అన్నప్పుడు 5 ఇంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అని. పంచవిక్రయాలు అంటే కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. సప్తవరూధాలు అన్నప్పుడు రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే 7 ధాతువులు. సర్వాభరణము అన్నప్పుడు రజోగుణము. అక్షయతూణీరం అంటే అనంత వాసనలకు అహంకారం అయినటువంటి ఉపాధి. ఏకాదశి సేనాపతి అన్నప్పుడు 10 ఇంద్రియాలు కలుపుకొని మనస్సు. ఆసురీ వృత్తి అంటే బాహ్యమైనటువంటి విక్రమం. పంచేంద్రియాలతో హింస చేసి విషయాలను అనుభవించటమే వేట. పురుషుడు ఈ దేహంతో స్వప్నము, సుషుప్తి, జాగ్రత్త అవస్థలలో ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆదిభౌతికము అనే వాటితో ఎన్నో దుఃఖాలతో కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కప్పబడి ఉంటాడు. నిర్గుణుడైనా సరే ప్రాణము, ఇంద్రియాలు, మనోధర్మాలను ఆరోపించుకొని కామము, ఆవేశాలను ధ్యానిస్తూ అహంకార మమకారాలతో 100 ఏళ్ళు కర్మల్లోనే చరిస్తాడు అని చెబుతూ, పురుషుడు నిజ ప్రకాశత బరగియు నలఘుడు బరుండు భగవంతుండున్ గురుడును నగునయ్యాత్మను బరువడి నెరుగంగలేక ప్రకృతి గుణములన్ విణుమెప్పుడు దగులు నప్పుడయున రంగ గుణాభిమానియును కర్మవసుండనడగు నా పురుషుడు దాఘనమగు త్రైగుణ్య కర్మ కలితుండగుచున్. పురుషుడు తాను స్వయం ప్రకాశుడనని, ప్రకృతికి పరుడైన పరమాత్ముడని, గురుడని తెలుసుకోలేక ఎప్పుడూ కూడా ప్రకృతి గుణాలలో ఆసక్తుడు అవుతూ ఉంటాడో, అప్పుడు గుణాభిమాని అయి గుణాలనే అభిమానిస్తూ కర్మలకు వసుడయి ఈ త్రిగుణ సంబంధమైనటువంటి సత్వరజస్తమో గుణాల సంబంధమైన కర్మలలోనే మునిగి తేలుతూ ఉన్నాడు.
అని చెబుతూ ధృతి నొప్పుచున్న సాత్విక కర్మమునను ప్రకాశ భూయిష్టలోకముల భూరి రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్గలోల క్రియాయాసలోకములను గైకొని తామస కర్మలంభునను దమ శోకమోహోత్కఠలోకములను బొందుచు భూంస్త్రీ నపుంసకమూర్తుల దేవతిర్యమత్య భావములను గలుగు గర్మానుగుణములుగాక జగతి బుట్టి చచ్చుచు గ్రమ్మర బుట్టు చిట్లు దివిరి కామాశయుండైన దేహి ఎప్పుడునున్న తాన తపదముల నొందుచుండు. ధైర్యంతో కూడిన సాత్విక కర్మముతో ప్రకాశవంతమైన లోకాలను, రాజస కర్మలతో దుఃఖంతోనూ చాంచల్యంతో కూడిన ఆయాస లోకాలను, తామస కర్మలతో తామసంతో శోకంతో మోహంతో నిండిన లోకాలను పొందుతూ ఒకసారి పురుషుడుగాను, మరొకప్పుడు స్త్రీగాను, ఇంకొకప్పుడు నపుంసకుడుగాను, మరి దేవతలుగా, తిర్యక్కులుగా, జంతువులుగా, పశువులుగా, మనుష్యుల రూపాలతో కూడా పుడుతూ చస్తూ ఉండే దేహి ఉన్నత స్థానాలు, నీచ స్థానాలు పొందుతూ ఉంటాడు అని ఇంకా ఇలా అన్నాడు. యనయన్ క్షుత్పరిపీడగుంది సునకంబింటింటికి బోవ బూనినా దద్దైవికమైన దండహతిగాని కాక చౌర్యాన్నమైనను గాని దగబొందు చందమున నెన్నన్ దైవయోగంబు పెంపున నీ జీవుడు దా ప్రియా ప్రియముల బొందు త్రిలోకంబులన్. కుక్క ఆకలితో ఇంటింటికి వెళ్ళి దైవికమైనటువంటి కర్ర దెబ్బలే తింటుంది, లేదా దొంగ కూడునే పొందుతుంది. అలాగే దైవయోగవశాత్తు జీవుడు ముల్లోకాలలోనూ ఇష్టమైన వాటితో, ఇష్టము కాని వాటితో ప్రియాలను పొందుతూనే ఉంటాడు. గొనకొని ఎట్టి దుఃఖములకు ప్రతీకారము మానవేంద్ర కలిగిన విను తత్ప్రతిక్రియన కించన వృత్తి జనుండు మస్తకంబున నిడుమోపు మూపునను బూనిన దద్భర దుఃఖమాత్మ బాయని గతి జీవుడు త్రివిధమై దగు దుఃఖము బాయడెన్నడున్. రాజా, ఇటువంటి దుఃఖాలకు ప్రతీకారం లేనే లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. బరువు మోసే పేదవాడు తల మీద బరువును భుజం మీదకు మార్చుకున్నా ఆ దుఃఖం తాను తప్పించుకోలేనట్లుగానే జీవుడు 3 రకాల దుఃఖాన్ని ఎప్పటికీ తప్పించుకోలేడు. ఘన దుఃఖ హేతు కర్మంభును తత్ప్రతికార కర్మమును నివి మాయా జననములగుటయు పురుషుడు గనుగలలో దోచినట్టి కలచందమునన్. దుఃఖహేతుకమైన కర్మము, దానికి ప్రతీకార కర్మము 2 మాయతో కలిగేవి. అందుచేత పురుషునికి కలలో కల వచ్చినట్లుగానే ఉంటుంది, అంతేగాని పూర్తిగా పోనేపోదు అని ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నాడు. నరనాథ వినుము స్వప్నంబు చందంబున నజ్ఞాన విలసితంబగుట చేసి తివిరి మిథ్యాభూత దేహాధికమునకు నరయని వర్తనాయాసమేటికని యంటివేని నర్ధంబు లేకున్న నర్ది సోపాధికంబైన మనము వాంచెతో స్వప్నము వర్తింప పురుషుని బూని జాగ్రద్బోధ చేనుపాధి చెడక స్వాప్నిక సంస్కృతి విడువనట్లు తత్వ విజ్ఞానమునన విద్యా నివృత్తి దార దేహాదిక నివృత్తి దగులకున్నా దివుట సంస్కృతి దాని వర్తింపకుండు. ఓ రాజా, దేహం స్వప్నంలాగానే అజ్ఞానంతో కలుగుతుంది. అది అసత్యమే కదా, దానిని కష్టపడి తొలగించుకోవడం దేనికి అంటావేమో. అలా అనరాదు. ప్రయోజనం లేకపోయినా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుని ఆశ్రయించి మెలకు వచ్చిన తర్వాత కూడా స్వప్న సంసారాన్ని విడవదు. అలాగే వైరాగ్యంతో అజ్ఞానాన్ని తొలగించుకోలేకపోయినా
భార్యను శరీరాన్ని విడిచిపెట్టలేకపోయినా సంసారం నుండి వాడు విడిపడలేడు. ఘన పురుషార్థభూతమనగాదగుణాత్మకునే నిమిత్తమై ఒనరననర్ధహేతువన నూల్కొను సంస్కృతి సంభవించునట్లనయము. దన్నిమిత్త పరిహారకమర్ది జగద్గురుండు నాదనరినా వాసుదేవ పద తామర స్ఫుట భక్తి యారయన్. పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్ల అనర్థాలను కలిగించే సంసారం కలుగుతుందో ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాదపద్మాల మీద భక్తి మాత్రమే నశింపజేస్తుంది. పూనిన తద్భక్తి సమీచీన గతిం తెలియననఘ చిర వైరాగ్య జ్ఞాన జనకమగు భక్తిని దానము గోవింద వర కథాశ్రయముయగున్. ఆ భక్తిని శ్రద్ధగా చక్కగా తెలియాలి అంటే చాలా వైరాగ్యముతో జ్ఞానజనకమైన భక్తితో కూడుకొని జ్ఞానాన్ని పుట్టింపచేసేటువంటి భక్తి కావాలి. మరి గొప్ప వైరాగ్యము కూడా కావాలి. దానితో గోవిందుని యొక్క కథను ఆశ్రయించితేనే కలుగుతుంది. ఆ భక్తి ఎల్లవేళలా కూడా భగవత్ కథలను ఎల్లప్పుడూ భగవత్ కథలను వింటూ విశ్వాసం కలవానికే సంభవిస్తుంది. ఇంకా ధర సాధులు విమలాంతఃకరణులు భగవద్గుణానుకథన శ్రవణ స్ఫురిత స్వాంతులు ననఘులు వరధిషణులు నైన భాగవత జనుల సభన్ సరసోదార మహాత్మముఖరితములగు మధు విరోధి కమనీయ గుణోత్కర సురిచిర చరితామృత పరిపూరిత వాహినులను పరమ ప్రీతిన్ మనమలరగ శ్రోత్రాంజలులను బాణము సేయు పుణ్యులకు క్షుతృష్ణ ఘన భయ శోక విమోహము లనయంబును శోకకుండు నవనీనాథ. భగవంతుని యొక్క గుణకీర్తనంతోనూ ఆ శ్రవణంతోనూ పరిశుద్ధమైన మనసు కలిగిన భక్తుల యొక్క సభలలో హరికథామృత ప్రవాహాలను చెవులు అనే దోసిళ్లతో ఇష్టముగా ప్రీతితో త్రాగేవారికి ఆకలి, దాహము, భయము, శోకము, విమోహము అనేవి ఎప్పటికీ కూడా ఎన్నడూ సోకవు. అందుచేత ఇటువంటి భగవద్భక్తుల సహవాసం లేకుండా తనంత తానే భగవంతుని యొక్క భక్తుల యొక్క సద్గుణాలను వర్ణించడంలోనూ కథలను చింతించడము మొదలైన వాటిల్లో ప్రవర్తిస్తే ఆలస్యం మొదలైన దోషాలు పొంది మరి ఈ జీవలోక సహజమైనటువంటి ఆకలి మొదలగు వాటితో జారిపోయి సర్వేశ్వరుని కథాప్రవాహంలో ఆసక్తి చెందదు. ఇది నిశ్చయం అని ఇంకా ఇలా అన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.